నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామేలు, రామకృష్ణ, ఆంజనేయులకు వారం రోజుల పాటు జైలు శిక్ష. ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ వెల్లడి. విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు. 19 లక్షల రూపాయల పత్తి, మిరప విత్తనాల అమ్మకాలు నిలుపుదల. నంద్యాల ఈవీఎంలను భద్రపరచుటకు మార్కెట్ యార్డులో గోడౌన్లు పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల కుంది నది వద్ద డంపింగ్ యార్డు చెత్తపై ఎంఆర్ డిజిటల్ టీవీలో ప్రత్యేక కథనానికి స్పందించిన జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు. నంద్యాల సంజీనగర్ గేట్లో ఎల్ఈడి టీవీ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకొని అధికారులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం అశ్రద్ధ వహిస్తే అనారోగ్యం తప్పదు. మహిళలకు అవగాహన సదస్సు. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల మహానంది వెళ్లే మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై ప్రమాదకరంగా మారిన మొక్క చెట్లు. ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ప్రణాళికతో లెక్కింపు. ఎన్నికల అధికారి శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామేలు, రామకృష్ణ, ఆంజనేయులు ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచగా వారికి ఒకరికి 2 రోజులు, ఇద్దరికి వారం రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ తెలిపారు. నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం అతిగా సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో నంద్యాల జ్ఞానాపురంకి చెందిన సామేలు, వెలుగూడు మండలం మోత్కూరు గ్రామానికి చెందిన మేడ రామకృష్ణ, మిలాలపురం గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇటీవల పట్టుబడ్డారు. వారిని మెట్పల్లి కోర్టులో హాజరుపరచగా ఒకరికి 2 రోజులు, మరిద్దరికి 7 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ హెచ్చరించారు. మంచిది చెప్తే గారు అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. ఈ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మేము నంద్యాల ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజు 2-3 జంక్షన్లలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తుంటాము. దీనిలో పట్టుబడిన వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు వారికి ఫైన్ వేయడము, లేదంటే జైలు శిక్ష వేయడము, గ్రావిటీని బట్టి ఇది చేస్తున్నారు. మొన్న జరిగిన మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక 3 పట్టుకున్నాము. నాగలారపు సామేలు అని చెప్పి నా జ్ఞానాపురము, తర్వాత మేడం రామకృష్ణ అని చెప్పి మోత్కూరు, వెలుగోడు మండలము, తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి ఈయన బిరలాపురము. వీరు మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ మేము చెక్ చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. వీరిని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు సామేలకు 2 రోజులు జైలు శిక్ష, తర్వాత మేడం రామకృష్ణ, తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి వీరికి ఒక్కొక్క వారము జైలు శిక్ష వేయడం జరిగింది. సో జైలు శిక్ష పడిందంటే వారికి లైఫ్ లాంగ్ అది ఒక మచ్చలాగా ఉంటుంది. తర్వాత ప్రమాదాలకు కూడా వీళ్ళు కారణమవుతారు. కాబట్టి దయచేసి
వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపదని చెప్పి మేము ట్రాఫిక్ పోలీసు అప్పీల్ చేస్తున్నాము. మేము ఎవ్రీడే ప్రతిరోజు మనం నంద్యాలలో ఏదో ఒక సెంటర్లో మేమైతే ఒక రోజు రైల్వే స్టేషన్ పెట్టినామంటే ఒక వెళ్ళి ఆత్మకూరు రోడ్డు, తర్వాత ఈ గడివేముల రోడ్డు, ప్రతిరోజు 15 నుండి 20 మంది మేము ఈ తాగి వాహనం నడిపే వాళ్ళని మేము పట్టుకోవడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారికి ఫైన్, కోర్టులో మెరిట్స్ ప్రకారంగా శిక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తాగి వాహనాలు నడపకూడదని మేము కోరుతున్నాము. అలాగే మన నంద్యాల టౌన్లో మనకు అందరికీ మేము ప్రతిసారి చెప్తున్నాము, పార్కింగ్ విషయంలో పార్కింగ్ ఉన్నా కానీ కొంతమంది ఈ మాల్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళు రోడ్డు మీదనే పెడుతున్నారు. మేము చాలాసార్లు చెప్పడం జరిగింది, నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దయచేసి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే దయచేసి మీరు పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవాలి, సెల్లార్లో పెట్టుకోవాలి. తర్వాత పబ్లిక్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి రోడ్డుకు అడ్డదిడ్డంగా కాకుండా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే మైనర్స్కి చాలామంది మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా పెద్దలు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త వహించి ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మోటార్ సైకిల్స్ ఇవ్వకూడదని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే నంద్యాలలోని పలు విత్తన దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. నంద్యాల ఏడీఏ రాజశేఖర్, ఆత్మకూరు ఏడీఏ ఆంజనేయ, ఏవో ప్రసాదరావుల బృందం విస్తృతంగా తనిఖీ చేసింది. విత్తన దుకాణాల్లో సరైన ధృవపత్రాలు లేకుండా రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్న విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు. పత్తి, మిరపకు సంబంధించి 19 లక్షల రూపాయలు విలువ చేసే విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు. విత్తనాలు కొన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు. విత్తన చట్టానికి అనుగుణంగా వ్యాపారం చేయాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. అవి మామూలు డోర్ డెలివరీ ఇస్తాను సార్. ఆటో కంపెనీ ఇస్తున్నాను. ఆ సిబ్బు వాళ్ళే తీసుకుంటారు సార్. మనకి స్టార్ట్ ముందు వచ్చింది అన్నా అనుకో ట్రాన్స్పోర్ట్ 3 days ఉంటుంది. స్టాక్ ఎంట్రీ చేసి చూసారా ఏ కంపెనీ
గౌరవ వ్యవసాయ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం అయింది. అంటే ఒక సబ్ డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఇంకో సబ్ డివిజన్లో విత్తన లావాదేవీలు అంటే వాటి ఎక్కడి నుంచి వచ్చాయి, సక్రమంగా ఉన్నాయా, వాటి నాణ్యత అవన్నీ పరిశీలించి సక్రమంగా లేకున్నట్లయితే నిలుపుదల చేయడము లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసము ఇలాంటి ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 6 మంది సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ని ఒకరొకరు ఒక డివిజన్కి తనిఖీగా పంపించడం జరిగింది. సో నా పేరు ఆంజనేయ, నేను సహాయ వ్యవసాయ సంచాలకులు ఆత్మకూరు. నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి 6 మండలాల్లో విత్తనాలు ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరుపుతున్నారో వాటి యొక్క రాకడ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వాటి యొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాటి అమ్మకాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా, రిజిస్టర్లు రికార్డులు సరిగ్గా నమోదు చేస్తున్నారా లేదా, ఇవన్నీ తనిఖీ చేసి ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వాటిని నిలుపుదల చేయడము లేదా ఇంకా తీవ్రతరమైన పరిణామాలు ఉన్నట్లయితే సీజ్ చేయడము, ఇవన్నీ కూడా తెలియజేసి ఎప్పటికెప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నేను నంద్యాల మండలంలోని కొన్ని విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. స్థానిక వ్యవసాయాధికారి గారు అట్లాగే సిబ్బందితో కలిసి సహాయ వ్యవసాయాలు కూడా మాతో పాటు హాజరయ్యారు. సో ప్రధానంగా ఇక్కడ ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే వ్యవసాయ శాఖ మన రాష్ట్ర కమిషనర్ గారు అయితేనేమి, జిల్లా కమిషనర్ మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పేది ఏమిటంటే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టర్లు రికార్డులు మెయింటైన్ చేయాలి. విత్తన కొనుగోలు సంబంధించి, అమ్మకాలకు సంబంధించి లావాదేవీలన్నీ కూడా చట్టపరంగా మీరు రికార్డ్ చేయాలి. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవకతవకలు పాల్పడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, లైసెన్సులు రద్దు కూడా సిఫారసు చేయడం జరుగుతుంది. రెండవది, ఎక్కడైనా సరే రైతులు వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి వివరాలతో కూడిన బిల్లులు కూడా అందజేయాల్సిన బాధ్యత విత్తన డీలర్లకు ఉంది. చాలా మంది రైతులు వచ్చిన తర్వాత వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి ఇష్టమైనటువంటి విత్తనాన్ని ఇవ్వాలి తప్ప వారి బలవంతంగా అంటగట్టే విధానాన్ని చేయకూడదు. తర్వాత వారికి బిల్లు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు నింపబడినటువంటి బిల్లును మాత్రమే ఇవ్వాలి. సో దాంట్లో ఎక్కడైనా సరే ప్రతి విత్తనం కానీ మిరప విత్తనాల మీద కూడా మనకు ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు మంచి వర్షాలు ముందస్తుగానే వచ్చాయి. సో ఈ సందర్భాన్ని వినియోగించుకొని చెప్పేది ఏమిటంటే జాగ్రత్తగా మీ లావాదేవీలు సక్రమంగా చట్ట ప్రకారం నిర్వహించాలి. ఏ మాత్రం అవకతవకలు ఉన్నా సరే ఇక్కడ వ్యవసాయ శాఖ సిబ్బంది అందరం ఉన్నాము. స్థానిక వ్యవసాయాధికారి గారు ఉన్నారు, సహాయ వ్యవసాయ సంచాలకులు ఉన్నారు, అట్లాగే ఇంటర్నల్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. మీరు వెంటనే వారి సమాజ దృష్టికి తీసుకురావచ్చు. మా నంబర్లన్నీ కూడా మేము ఇక్కడ పొందుపరచబోతున్నాము. వ్యవసాయాధికారికి తెలియజేసిన వెంటనే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రైతు సోదరులు ఈ సందర్భంగా కోరేది ఏమిటంటే ఏ విధమైనటువంటి మాటలు నమ్మకోకుండా మీకు ఇష్టమైన విత్తనాన్ని పూర్తి సమ్మతితోటి కొనుగోలు చేయండి. కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్లును మీరు పూర్తి వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఆ వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం తీసుకొని దాని బిల్లు చివరి వరకు కూడా పంట కాలం పూర్తయినంత వరకు జాగ్రత్త పెట్టుకోవాలి. అట్లాగే కొన్ని విత్తనాలను మనము రేపొద్దున ఏదైనా నాణ్యత పరంగా కావచ్చు, ఉత్పత్తి పరంగా ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆ బిల్లు. నంద్యాల మార్కెట్ యార్డ్లో గోడలను జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీన ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ పరిశీలించారు. ముందుగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఎయిర్ హౌస్ను, అదేవిధంగా టెక్కే మార్కెట్ యార్డ్లో పరిశీలించారు. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ భద్రపరచడానికి బాగుంటుందని పరిశీలించడం జరిగింది. వారితో పాటు జిల్లా అధికారులు, పద్మజ సిబ్బంది పాల్గొన్నారు. ప్లీజ్ మీ దగ్గర పెట్టుకోండి, చూశాక పెట్టుకోండి. నేను వచ్చే ముందు మళ్ళీ 15 minutes హాఫ్ అన్ అవర్ ముందు చెప్తాను. అప్పుడు వచ్చి మీరు వచ్చి నాకు చూపించండి. మీరు చూసి వెళ్ళిపోండి. అంతా అయిపోయిన తర్వాత ఇది చర్చలు పెట్టాలి. ఉంది కదా.
నంద్యాల పట్టణంలో కుందు నది వద్ద డంపింగ్ యార్డ్ చెత్త వేయడంతో కుందు నదిలో కలుషిత వాతావరణం ఏర్పడుతోందని నంద్యాల ఎంఆర్ డిజిటల్ టీవీలో ప్రత్యేకంగా కథనం ప్రచారం చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పొల్యూషన్ బోర్డు ఏఈ రామకృష్ణ, మత్స్యశాఖ ఏడీ సంధ్యారాణి సిబ్బంది పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ఆ ప్రాంతాల్లో డంపింగ్ చేయడంతో అధికారులు 4 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎస్బీఐ డిగ్రీ కళాశాల సమీపం, రాణి మహారాణి థియేటర్ సమీపం, కుందు పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు. ఉమ్మడి జిల్లా పొల్యూషన్ బోర్డు ఏఈ రామకృష్ణ, మత్స్యశాఖ ఐడి సంధ్యారాణి సిబ్బందితో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని 5 లక్షలతో ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎండకు వానకు తుప్పుపట్టిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. వివరాలకు వెళితే నంద్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కోసం 2018లో సంజీవ్ నగర్ గేట్ వద్ద 5 లక్షల రూపాయలతో పెద్ద ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకు అవగాహన కలిగే వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడీ టీవీ ప్రారంభానికి గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించిన తర్వాత అంత శ్రద్ధ వినియోగంలో మాత్రం లేదు. అంత ఖరీదుతో ఏర్పాటు చేసిన వాటిని అధికారులు వినియోగించుకోకపోవడంతో ఎండకు వానకు ఎల్ఈడీ టీవీ తుప్పు పట్టిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం పెట్టారా? ఎందుకోసం పెట్టినారు? అది ఎందుకోసం పెట్టారంటే ఇంకా మనకు ట్రాఫిక్ కోసం పెట్టారు, సిగ్నల్స్ కోసం పెట్టారు. పని చేస్తుంది, ఏం పని చేయడం లేదు.
నిరంతరం శ్రమిస్తూ ఇంటిని ఆరోగ్యంగా తీర్చిదిద్దే నారీమణి తన ఆరోగ్యంపై మాత్రం అశ్రద్ధ వహిస్తూ ఉంటుంది. ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. పౌష్టికాహార లోపం నుంచి రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల వరకు మహిళలు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎంసీహెచ్ బ్లాక్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఋతుస్రావం అనేది సాధారణమైన ప్రక్రియ అని, ఇది వ్యాధి కాదు. ఈ విషయాన్ని మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఋతుక్రమం సమయంలో సాధారణంగా ప్రతి పని చేసుకోవచ్చు. విశ్రాంతి, పౌష్టికాహారం, వ్యాయామం చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం జరుగుతుందని, బహిష్టు సమయంలో అంటువ్యాధులు నివారించడానికి బాలికలు శుభ్రతను పాటించడం చాలా ముఖ్యమని, రోజువారీ స్నానం మరియు జననేంద్రియాలు శుభ్రపరచుకోవాలని, బట్టలకు బదులుగా శానిటరీ స్నాప్స్ వాడాలి. శానిటరీ నాప్కిన్లు ప్రతి 4 గంటల నుండి 6 గంటలకు ఒకసారి మార్చుకోవాలని వారు తెలిపారు. కొన్ని ఏజ్ చెప్పి రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నాము, కొన్ని ఐరన్ టాబ్లెట్స్ ఎన్ని మింగాలి, ఎలా మింగాలి, ఎందుకు ఇవి మింగాలి, ఇట్లా హెల్త్ సంబంధించినవన్నీ లైఫ్ తీసుకుంటారు ప్రజలు. మిగతా విషయాల మీద ఉన్న శ్రద్ధ, వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. దానివల్ల ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకి పూర్తిగా వెళ్ళడము, వాళ్ళ దగ్గరికి పాటించకపోవడం వల్ల ఈ అనర్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జిల్లా తీసుకుంటే డయేరియా కేసులు ఎక్కువ, వాంతులు విపరీతంగా వస్తూ ఉన్నాయి ప్రతి చోట కూడా. అలాగే గర్భవతులు ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నారు. ట్రైబల్ ఏరియాలో గర్భవతులు ఎక్కువ మంది కంటూనే ఉన్నారు, 5 మంది 6 మందిని. ఈ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నా కూడా ప్రజల్లో అవగాహన, ఎంత చెప్పినా కూడా అవగాహన లేకపోవడము. చెప్పినప్పుడు మన ఆశా కార్యకర్తలు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, డాక్టర్లు కానీ ఫీల్డ్కు చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం కానీ, అవి మళ్ళీ పాటించడం కానీ చేయాలి. ముఖ్యంగా స్కూళ్ళల్లో ఇప్పటి నుంచి అడాల్సిన గర్ల్స్ అందరూ ఉంటారు. స్కూళ్ళల్లో నాప్కిన్స్ ఇస్తున్నాము, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉన్నాము. అవి ఎందుకు ఇస్తున్నాము, ఏం చేస్తున్నామని ఆ పెద్ద పిల్లలు కూడా ఇంట్లో చెప్పాలి. తల్లిదండ్రులకు ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, అందరికి తెలియజెప్పాలా ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈరోజు స్కూల్లో ఏం చెప్పినారు, ఇంట్లో మనం ఏ విధంగా పాటించాలా, పరిశుభ్రత ఎట్లా పాటించాలా, హ్యాండ్ వాషింగ్ ఎలా చేసుకోవాలి, కుకింగ్ ఎలా చేసుకోవాలి, శుభ్రంగా ఎలా ఉండాలి, హైజీన్ కానీ శానిటేషన్ కానీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక చెప్పారు మేడం, శానిటరీ నాప్కిన్ తీసుకుని అన్ని మొత్తం కాలువలు వేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ ఫ్యాన్లో వేస్తారు, మా ఏమంటాం మనం ఇది కమోడ్లో వేస్తుంటారు, అన్ని మొత్తం తీసుకుని వేస్తారు. ఎందుకంటే హెల్త్ ఆఫీసర్ పనిచేసి చూస్తే కమోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయంటే ఎందుకు బ్లాక్ అవుతాయి, మొత్తం వేసింటే బ్లాక్ అయిపోతాయి. తీస్తే కుప్పలుగా వస్తూ ఉంటాయి. అంటే ఈవెన్ ఎజుకేషన్ వేస్తూ ఉంటారు. అట్లా శానిటరీ నాప్కిన్ డిస్పోజ్, సేఫ్టీ డిస్పోజ్ ఉండాలి. అది మామూలుగా బంద్ చేయాలి, కాల్చాలి. అది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో కూడా పెట్టారు. అవి మిషన్స్ పెట్టేసి నాప్కిన్ రావడము, తర్వాత మళ్ళీ నాప్కిన్ మళ్ళీ బంద్ చేయడానికి కూడా మిషన్ ఇన్సెంటేషన్ పెట్టారు, ఒక మిషన్ లాంటిది స్కూళ్ళల్లో. అవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు, పిల్లలు కూడా శ్రద్ధ లేదు వాటి మీద. ఎందుకంటే ఎన్నో రకాల జబ్బులకు కారణమయ్యేది హైజీన్. కాబట్టి ఇది ముఖ్యంగా అది మెన్స్ట్రువల్ హైజీన్ అనేది పూర్తిగా ఇందా చెప్పినట్టుగా పూర్వకాలంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, చిన్న అవసరాలు పడేవాళ్ళు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఊరు బయట ఉండడం కానీ, ఇంట్లో రాకూడదడం కానీ, బయట ఉండడం కానీ, రకరకాల ఆచారాలు ఏవో పాటించి పూర్వకాలం గత వచ్చిన వాళ్ళ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పెద్దలు చెప్పిన అన్ని పాటిస్తూ అవే మనం బ్రాడ్ ఫార్వర్డ్ అనేది తీసుకుంటూ అవే నమ్ముతున్నాం. ఇంకా కాన్పైతే ఇంకా ఏదో ఎండిపోవాల పై అని చెప్పి ఒట్టిమిరకాయలు తినడము, రొట్టెలు తినడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, రక్తహీనత రావడము. రక్తహీనత అంటే ఒక తెల్లకామెలు అని చెప్పడం, తెల్లకామెలు ఇంకా పత్యం పెడుతున్నారు, ఇంకా తినుకోకుండా ఇంకా అనిమి అయిపోతుంది. ఇవన్నీ తెలిసినా కూడా ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరో చెప్పి తెల్లకామెర్లు అంటే ఇంకా ఏం తినకూడదు, పత్యం ఉండాలా అని ఇంకా ఘోరంగా తయారు చేసి రక్తం ఇంకా తగ్గిపోయి 4 గ్రాములు 5 గ్రాములు వచ్చి హాస్పిటల్ కాన్పుకి వచ్చి ఇక్కడ పరిస్థితి బాగాలేకపోవడం, చనిపోవడం. కాబట్టి మీకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఈ హైజీన్, మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఎన్నో రకాల జబ్బులు కాపాడడానికి శుభ్రంగా ఉంటే ఆ 4 రోజులు 5 రోజులు 3 రోజులు ఎన్నో రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. అది మీరు చెప్పాలా, మీ బిడ్డలకు చెప్పాలా, బిడ్డలకు తల్లులు చెప్పాలా, ఇట్లా ప్రతి మహిళ కూడా పాటించాలా. ప్రతి మహిళ కూడా పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు, కొన్ని జబ్బులు రాకుండా ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తుంటారు. మీ క్లినిక్ వచ్చినప్పుడు చాలాసార్లు ఎగ్జామ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. మీరు శుభ్రంగా దీంట్లో ఖర్చుతో కూడా కొన్ని వ్యవహారం ఏం లేదు, ఖర్చు ఏం లేదు, డబ్బులు ఖర్చు కావు, ఏమీ కావు, శుభ్రంగా ఉండడమే అంతే. మనకొద్ది మనం శుభ్రంగా ఉండడమే.
దీంట్లో డబ్బులు ఖర్చు అయ్యేది ఉండదు, లేకపోతే పెద్దగా సైన్స్ రాకెట్ సైన్స్ ఏం లేదు. చెప్పిన విషయాలు శ్రద్ధగా పాటించి అవన్నీ కూడా చేసినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈరోజు ఋతుక్రమం వచ్చిన 4 రోజులలో ఎంత శుభ్రంగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు. అందుకు ఈరోజు మనం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకొని మన గౌరవ హెచ్ఓడి గణిక్ గారు, పద్మజ గారు, అలాగే ఇతర కాంతారావు, ఈ డిఎల్ఓ గారు, వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చాము. ఇంకా ఇది 10 తీసుకెళ్ళాలి. ఈరోజు పిఎస్సి లెవెల్లో మన క్యాంపు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టి ఈ మహిళలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ పరిశుభ్రతను పాటించాలని, తద్వారా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం నుంచి మహానది వెళ్లే మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై పలుచోట్ల మొక్కలు పెరిగాయి. వాటిని తొలగించకపోవడంతో పెరిగి మాన్లయ్యాయి. వాటి వేళ్లు బలపడడంతో రక్షణ కూడా పగుళ్లిస్తోంది. వాటిని ఇలాగే వదిలేస్తే గోడ కూలిపోయే ప్రమాదం ఉందని, అదేవిధంగా అటువైపు వెళ్లే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో వచ్చే నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో పక్కా ప్రణాళికతో తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కు నివేదించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుబీర్ సింగ్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామేలు, రామకృష్ణ, ఆంజనేయులకు వారం రోజుల పాటు జైలు శిక్ష. ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ వెల్లడి. విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు. 19 లక్షల రూపాయల పత్తి, మిరప విత్తనాల అమ్మకాలు నిలుపుదల. నంద్యాల ఈవీఎంలను భద్రపరచుటకు మార్కెట్ యార్డులో గోడలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల కుందు నది వద్ద డంపింగ్ యార్డు చెత్తపై ఎంఆర్ డిజిటల్ టీవీలో ప్రత్యేక కథనానికి స్పందించిన జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు. నంద్యాల సంజీనగర్ గేట్లో ఎల్ఈడి టీవీ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకొని అధికారులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్.
ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం అశ్రద్ధ వహిస్తే అనారోగ్యం తప్పదు. మహిళలకు అవగాహన సదస్సు జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల మహానంది వెళ్లే మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై ప్రమాదకరంగా మారిన మొక్క చెట్లు. ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ప్రణాళికతో లెక్కింపు ఎన్నికల అధికారి శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.